ఒక చరిత్ర 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతా ఏపీ వైపు చూసింది. ఒకేసారి 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసి రికార్డు సృష్టిస్తే ఈనాడు వాళ్ళు చూడండి ఎంత దుర్మార్గంగా జగన్ పాలనలో నిరుద్యోగి ఆత్మహత్య అంట, రోజుకో నిరుద్యోగ ఆత్మహత్య అంట. ఎవరు ఎట్లా చనిపోయినా సరే అది జగన్ గారి ఖాతాలో వేసేయటం. వాళ్ళు నిరుద్యోగం వల్ల చనిపోయారా లేకపోతే ఇంకే కారణం వల్ల చనిపోయారా వాటితో సంబంధం లేకుండా ఇట్లా రాసేస్తున్నారండి. అంత అన్యాయంగా ఉంది. విజయబాబు గారు మీకేమనిపిస్తుంది ఇట్లాంటి రాతలు? ఇప్పుడు చూసాం ఉద్యోగాలు ఇవ్వలేదని ఆ కుర్రాడు అతను జర్నలిస్టు చెప్తున్నటువంటి మొత్తం అబ్జర్వ్ చేసి మరీ చెబుతున్నారు. నేను చూశాను మా ఊళ్ళల్లో కానీ ఎక్కడన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయంటే ఒక్కళ్ళకి రాలేదు, ఎందుకు ఇట్లా ప్రచారం చేసుకుంటున్నారు అన్నారు. ఇంకోవైపు ఈనాడు వీటిని అడ్డం పెట్టుకుని ఈ కథ నడుపుతున్న తీరు ఇవాళ కరెక్ట్గా అక్టోబర్ 2నే 2019 1,15,000 మందికి 1,34,000 మందికి ఏకంగా ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ గారిదా కాదా? మీరేమంటారు? అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి అండి. అవును, గాంధీ జయంతి సందర్భంగా పదే పదే చెప్తుంటా, నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి గాంధీయిజం అని చెప్పని. సో అక్కడ గాంధీయిజాన్ని పూర్తిగా ఏ విధంగా మ్యానిపులేట్ చేసి అబద్ధాల గోడలు కట్టి, అబద్ధాల గోడల మీద మేడలు కట్టి, ఆ మేడల్లో విహరించేటువంటి ఇటు జర్నలిజం కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు, ఈ రెండు కూడా ఒకదానికొకటి పోటాపోటీగా పడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏం చేశారు అనేది ఒక్కొక్కటిగా, అంటే ఇప్పుడు ఆ మబ్బులు, అబద్ధాల ఆ మబ్బులన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతున్నప్పుడు ఒక్కొక్క రంగంలో తాను ఏం చేశాడనే వాస్తవాలు ఇప్పుడు చాలా స్పష్టంగా బయటకు వస్తున్నాయి. అందుకని ఎప్పుడు కూడా తాత్కాలికంగా, అంటే మనకు ఒక ఇది కూడా ఉంది, కొంతమందిని కొన్నిసార్లు నమ్మించవచ్చు, అన్నిసార్లు అంతమందిని నమ్మించలేరని. ఈ నమ్మకాలన్నిటినీ కూడా ఇప్పుడు ఏదైతే విశ్వసించి జనం ఓటేశారో, ఇందాక చెప్పారు ఎంప్లాయీస్ ఏదో స్వర్గం ఊడిపడుతుంది అనుకున్నారు, వాళ్ళు ఓట్లేశారు. ఈ వాలంటీర్లు వెళ్ళిపోతే మనకి ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఉద్యోగార్థులకి ఆశలు చూపించాడు ఆయన, అదేమంటేనే తెలుసు. సరే మళ్ళీ మీరు తర్వాత ఆ టాపిక్ వస్తారు, తర్వాత మాట్లాడతా, కానీ మంచి మందు ఇస్తాను అన్నాడు ఆయన. ఎలాంటి మంచి మందు తయారు చేస్తున్నారో కూడా మనం చూసే వార్తల్లో. నకిలీ ముందు తర్వాత మనం డిస్కస్ కాదు. ఇప్పుడు ప్రధానంగా 4,71,000 ఉద్యోగాలు ఇచ్చారంటే ఆ కుర్రాళ్ళు మొత్తం పరిశీలన చేసి వీడియోలు చేసి ఎంత అబద్ధం లేకపోతే సొల్లు అన్న పదం కూడా వాడారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం మీద. ఆ పరిస్థితి అంటే ఈ నిరుద్యోగ వృత్తిని ఎగ్గొట్టడం కోసం అందరికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేస్తే అయిపోద్దనా వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు అన్ని పూర్తి చేసేసానని ఆయన బుకాయిస్తున్నాడు, వీళ్ళు కూడా భజన చేస్తున్నారు. కానీ కడుపు మండిన యువత రోడ్డు మీదకి వస్తే ఆ యువత యొక్క శక్తి, ఆగ్రహించిన యువశక్తి ఎలా ఉంటుందనేది అతి త్వరలో ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం చవి చూడబోతుంది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా వీళ్ళని భజన చేసుకోమనండి, వాళ్ళని అబద్ధాలు ఆడమండి. అన్ని ఫుల్ఫిల్ చేసామని చెప్తున్నారు కదా. అసలు సూపర్ 6 బ్రహ్మాండంగా అమలు చేసామని చెప్తున్నారు. అది టైం విల్ డిసైడ్ అండి. విష్ణు గారు మీరేమంటారు? ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ మీద ఇంత నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఈనాడు వాళ్ళకి ఎందుకు అంత కక్ష? కరెక్ట్గా 2019 అక్టోబర్ 2న 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర, 1,34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇంకెవరికైనా ఉందా? అయినప్పుడు కూడా ఇప్పుడేదో నిరుద్యోగులు జరిగిపోతున్నట్టు అప్పుడు జరగనట్టు చంద్రబాబు గారు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్తే దాన్ని అది నిజమో అబద్ధమో తెలియకుండా ప్రచారం చేయటం, బ్యానర్లకు వేయటం. ఏమనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తే మీకు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారో, ఎంత ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం ఉన్నదో ఈ రోజు చూస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు కానీ, అబద్ధ ప్రచారాలు కానీ, అవాస్తవాలు ప్రచారం చేసుకోవడం కానీ ఇదంతా కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఒక మంచి పరిపాలన, అన్ని రంగాల్లోనూ కూడా మార్పులు తీసుకొచ్చి, మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పనలో సచివాలయం వ్యవస్థ తీసుకుందాము. ప్రతి సచివాలయంలోనూ కూడా రమారమి 11-12 ప్రభుత్వ ఉద్యోగాలు, అనేక రకాలుగా విద్య చదువుకున్నటువంటి వాళ్ళు, అనేక
దీనిగా పైకి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి దాంతోపాటు ఇతర అవకాశాలన్నీ కల్పించి అసలు ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఇప్పటికీ కూడా వీళ్ళు అందిపుచ్చుకోలేకపోతున్నారు. దాన్ని ఫేక్ అని చెప్పని, దాన్ని అబద్ధం అని చెప్పని, వీళ్ళేదో చేసామని చెప్పని చేసేటటువంటి కార్యక్రమమే తప్ప ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఏ రకంగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఆలోచన చేయాలనేది ఏమీ లేదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీని ప్రభుత్వ పరాన్ని తీసుకురావాలనే ఆలోచన అన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా కనపడిందా? ఇలాగ ప్రజలకు అందుబాటులోనే ఒక పరిపాలన తీసుకురావాలి అని చెప్పని సచివాలయం వ్యవస్థ, ఆ సచివాలయం వ్యవస్థలో వివిధ రకాల సేవలు, ప్రజలకు కావాల్సినటువంటి శానిటేషన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే పోలీసు కానీ, లోకల్ పోలీస్ కానీ, ఇట్లా అనేక రకాలుగా ఒక మంచి పరిపాలన సంబంధించి ఉద్యోగ కల్పన చేస్తే ఫేక్ వార్తలన్నీ సృష్టించి ప్రజల మీద ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించే కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎవరో ఆ కుర్రోడు బాగా స్టడీ చేసి ఉన్నటువంటి వాస్తవాలని ప్రజలకి తెలియజేశాడు. అందుకనే సోషల్ మీడియా మీద కూడా కొత్తగా ఒక మంత్రులతో కమిటీ వేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి అధికారాలను తీసుకుని భయపెట్టే కార్యక్రమం చూసేటటువంటి పని జరుగుతుంది అనమాట. అది కూడా కాకుండా ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నామని చెప్పనే మాట ఎంత సత్యదూరమైనటువంటి మాట అంటే, ఈ ఊరిని ప్రచారం చేసేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయడానికి ఈరోజు ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? వీళ్ళు తీసుకొచ్చినటువంటి డిఎస్సీలో సగం ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి, 99 డిఎస్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలే. దీంతోపాటు కంపెనీలు, హైడ్రోజన్ కానీ, గ్రీన్కో కానీ, లేకపోతే రకరకాలైన కంపెనీల్లో ఆ రోజు ఉన్నటువంటి వచ్చినటువంటి కంపెనీలే ఈరోజు వల్లివేస్తున్నారు తప్ప కొత్తగా వీళ్ళు ఫలానా కంపెనీలో 2024 తర్వాత స్థాపించినటువంటి కంపెనీ ఇది, దీని ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి అని చెప్పేటటువంటి ధైర్యం కూడా లేదు. అవును. అట్లాగే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సమ్మిట్లో ఆ రోజు ఇస్తామనుకున్నటువంటి కంపెనీలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవన్నీ కూడా కలుపుతున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే చూసాం కదా, డెలివరీ బాయ్స్ అని, అదని ఇదని రకరకాలు. అంతే తప్ప ఒక స్పష్టమైనటువంటి వ్యవహారము తెలుగుదేశం పార్టీ చేయలేకపోయింది. సంవత్సరన్నర కాలంలో ఫెయిల్ అయిపోయింది. అలాగే వీళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, ఇవ్వలేకపోయారు. ఆ మాట దాటేస్తున్నారు. ప్రజలకి ఆ మాట సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఈ ఫేక్ వార్తలు ఇప్పటికే అధికారంలో రావటం కోసం ఎన్నికల్లో ముందు చెప్పినటువంటి ఫేక్ వార్తలే తిరిగి ఇప్పుడు కూడా పరిపాలన వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా, సంవత్సరన్నర కాలం అయినప్పటికీ కూడా ఇలాగ అబద్ధపు వార్తలు రాస్తూ ఈ అబద్ధపు వార్తల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉంటే ఈ మధ్య మీరు ఒకసారి చూస్తే ఒక నిమిషంలో ఈ మధ్య మీరు చూసింటారు, హోమ్ మినిస్టర్ గారు హౌస్లో ఒక వార్త చదివారు. ఫలానా వ్యక్తి ఫలానా సోషల్ మీడియాలో ఫలానా కులం అయితే ఫలానా కులం అని పెట్టాడు అని చెప్పాడు. అది ఫేక్ వార్త. అతను అమెరికా నుంచి నిజమైనటువంటి వార్త పెట్టడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియా మీద కూడా వాస్తవాలు ప్రజలకి చేరువవుతున్నాయని, తెలుస్తున్నాయనే ఉద్దేశంతో ఇలాంటి సోషల్ మీడియా మీద కూడా ఉక్కుపాదం పెట్టాలి అని చెప్పి మంత్రులతో కమిటీ చేశారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుందంటే ఓకే, కరెక్ట్, రైట్. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. జగన్ గారు ఈ సత్యచంద్రుడుగా ఉంటే లాభం లేదండి. పాప మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే లోకేష్ గారితో సమానం అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. అంతకుముందు అడ్వర్టైజ్మెంట్లో మోడీ గారిని చంద్రబాబు గారిని కింద పక్కనేసి బాగా పెద్ద ఫోటోలు వేసి పెట్టారు, పైన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చేశారు. ఈసారి పాపం బీజేపీ వారి దయనీయ పరిస్థితిని వాళ్ళు కూడా ఏం పెద్ద ఫీల్ అవ్వట్లేదు అనుకోండి. వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళకి పదవి ఉంటే చాలన్నట్టుగా వాళ్ళు నడుస్తున్నారు. ఇది చూడండి, ఎంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా బీజేపీ వారికి? మోడీ గారి ఫోటోను కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ గారి ఫోటో పక్కన పెట్టారంటే, కింద చంద్రబాబు గారి ఫోటోయే పెద్దది పెట్టారంటే ఏమిటి దీని అర్థం? ఆటో డ్రైవర్ల సేవలో నిజంగా ఆటో డ్రైవర్ల సేవతోటి మొత్తం వాళ్ళ పరిస్థితి మారిపోతుందా? 2 పాయింట్లు. ఒకటి, మోడీ గారి ఫోటో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పక్కన పెట్టడం సరైనదేనా? చంద్రబాబు గారి ఫోటో మాత్రమే కింద ఒకటే మాత్రమే పెట్టడం కరెక్టేనా? రెండో వైపు ఆటో డ్రైవర్ల ఇబ్బందులు ఏమి తీరవు, మాకు రోజుకి 50 రూపాయలు కూడా రావట్లేదు, మీరు ఇచ్చే
15,000 ప్రకారం అని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. సో ఈ పరిస్థితి మీద ముందుగా విష్ణు గారు మీకేమనిపించింది ఒక రాజకీయ నాయకుడిగా ఈ తాజా పరిణామం? ఇందాక రామ్నాథ్ గారిది విన్నారు ఆయన మాట్లాడింది, ఇప్పుడు మనం చూస్తున్నాం డైరెక్ట్గా మోడీ గారిని కూడా పక్కన పెట్టేశారు. పాపం బీజేపీ వాళ్ళు ఏం ఫీల్ గారేమో కదా. అదే సార్, ఇప్పుడు అదేదో సామెత ఉంటుంది చేస్తారా, ఏరు దాటిన తర్వాత ఓడమల్లనని, ఆ టైప్ అనమాట ఇది. ఎన్నికలకు ముందేమో ఇది కూటమి ప్రభుత్వము, అధికారంలోకి రావాలి, అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈయన గెలుపు కోసం పనిచేయాలి, రాష్ట్రంలో 3 పార్టీల పరిపాలన ఉండాలి అని చెప్పినేమో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడేమో, విస్తృతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకటే వేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలు రెండు కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కూటమి పాలన ఏమన్నా కానివ్వండి, దేశ ప్రధాని మొత్తం మోడీ గారే మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నారనేమో ఒక పక్క ప్రచారం చేస్తుంటారు వాళ్ళు ఎవరన్నా కనపడినప్పుడు. ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు గారి ఫోటో వేసుకున్నారంటే అర్థం ఉంది, కానీ మోడీ గారి ఫోటోను ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు సమానం అయిపోయారా అనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు? అదే సార్, ఇప్పుడు పని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పని అయిపోయింది కదా, అందుకని మోడీ గారు కూడా ఆయన లోకేష్ గారును పవన్ కళ్యాణ్ గారితో పాటు చిన్న సైజు ఫోటో వేశారంటే బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ప్రధానమంత్రి గారికి ఏ పార్టీ గౌరవం ఇస్తున్నారో, ఏ రకమైనటువంటి ఇది చేస్తున్నారో, అవసరం తీరిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తుందో తెలుగుదేశం పార్టీ అని చెప్పని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారిని ఇప్పుడు ఈరోజు తీసుకెళ్లి పైన పెట్టాల్సినటువంటి అవసరం ఏంటంటే, ప్రధానమంత్రి నిన్న కాక మొన్న పోయి రాష్ట్రానికి సంబంధించిన అన్ని మొత్తం అంతా ఇచ్చేసేయండి, ఆ డబ్బులన్నీ కావాలి అది ఇదని చెప్పినేమో అక్కడ అడిగి వచ్చారు. ఇక్కడేమో ఆటోలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మోడీ గారిని చిన్న చేసి చెబుతారు. అంటే ఈ పార్టీ, ఈ తెలుగుదేశం యొక్క నైజము, ప్రభుత్వం యొక్క నైజము, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానము అవసరమైతే ఎవరినైనా వాడుకుని వదిలేస్తారని చెప్పిన దానికి ఈ ఫోటో ఒక నిదర్శనంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే మోడీ గారు మూలంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాదు ప్రపంచం అంతా కూడా ఉందని చెప్పిన పదే అనేక వేదికల మీద వల్లె వేస్తూ అనేక రకాలుగా ఆయన గురించి పొగుడుతూ, ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆయన పక్కన పెట్టేసేసి ఈయన ప్రచారం ఒకటి కొనసాగుతుందని అంటే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి, మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఆలోచించుకోవాలి ఈ రకమైనటువంటి ప్రచారాలు ఏ రకంగా దారితీస్తాయి. అంటే వాళ్ళు చంద్రబాబు గారు అంతంత మాటలన్నా మోడీ గారే ఫీల్ కానప్పుడు వీళ్ళేం ఫీల్ అవుతారు, కానీ ఆటో డ్రైవర్లు సంతృప్తిగా చెందుతారా లేకపోతే వాళ్ళు గగ్గోలు పెడుతున్నారా? దాని మీద కూడా ఒక కామెంట్ చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఈరోజు ఆటో డ్రైవర్లకు సంబంధించి డబ్బులు జమ చేస్తాము అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వేస్తానని చెప్పారు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు, రెండో సంవత్సరం 15,000 అన్నారు. ఈ ఆటో డ్రైవర్ల యొక్క పరిస్థితి ఏంటి ఈరోజు చూస్తే మనం, బస్సుల మూలంగా, ఫ్రీ బస్ మూలంగా, స్త్రీశక్తి మూలంగా ఆటోలన్నీ కూడా పూర్తిగా కిరాయిలు లేకుండా నిర్వీర్యం అయిపోయాయని చెప్పి అందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. రోడ్లు బాగలేదని గగ్గోలు పెడతా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కేసులు రాస్తుందని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. మీరు ఇచ్చేటటువంటి పూర్వం అంటే ఆటోలకి కిరాయిలు ఉండేవి, పూర్తిగా ఆటోలన్నీ కూడా సస్టైన్ అయ్యాయి. వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేతి డబ్బులు పడకుండా ప్రభుత్వము అదనంగా వాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సినటువంటి పనుల కోసం ఇచ్చేటటువంటి వాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు కదా, ఆటోలన్నీ కూడా ఖాళీగా పెట్టుకుని కిరాయిలు లేక ఇబ్బందులు పడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి అందట్లేదు, ఆరోగ్యశ్రీ లేదు. ఇలాంటి సందర్భంలో మేము మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, దీన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పని ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక సంవత్సరం ఎగ్గొట్టారు, ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇదేంటంటే కంటితుడుపు చర్య మాత్రమే. ఇది కూడా ఏంటంటే స్త్రీశక్తి అదేదో తీసుకొచ్చాం కాబట్టి వీళ్ళందరూ ఎదురు తిరుగుతారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారనే ఉద్దేశంతో చూసి వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి రావడం జరుగుతుంది. దీని ద్వారా ఆటోలో సంబంధించినటువంటి డ్రైవర్ల యొక్క జీవన స్థితిగతులు ఏమాత్రం కూడా మెరుగుపడవు అనేది స్పష్టంగా అందరి అభిప్రాయం, ఆటో డ్రైవర్లు ఓనర్ల యొక్క అభిప్రాయం. అది కూడా నిబంధనలు కూడా చాలా పెట్టారు, నిబంధనలు కూడా చాలా పెట్టి వాళ్ళందరినీ కూడా కట్ చేయడం జరిగింది. కరెక్ట్, రైట్. విష్ణుగా మన విజయబాబు గారు మీరు చెప్పండి, ఏమిటి మోడీ గారికి ఇది అవమానం కింద తీసుకోవాలా, పర్వాలేదు ఎంత దేశ ప్రధాని అయితే మాత్రం మాకంటే ఎక్కువ అన్నట్టుగా తీసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఇంతకుముందు మీరు చూశారు రామ్నాథ్ గారి వీడియో, అప్పుడు కూడా ఫోటో చూశారు, మోడీ గారి పెద్ద ఫోటో పక్కన చంద్రబాబు గారి ఫోటో పెద్దగా, అది దాదాపు అదే స్థాయిలో. మరి ఇప్పుడేమో పైకి వెళ్ళిపోయింది ఏంటి, చిన్న ఫోటో వేసారంటే ఏమిటి వాళ్ళ ధైర్యం ఏమిటి?
ఏం చేయలేరు, బీజేపీ వాళ్ళు అట్లా పడుంటారులే అనే ఒక ధైర్యమా ఎట్లా? ఇది ఇది అవమానమా కాదా బీజేపీకి కానీ, బీజేపీకి దేశ ప్రధానికి? బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సి ఉంటే కడపలో కూటమి విజయోత్సవ సభలు జరిగాయండి. కూటమి విజయోత్సవ సభలు జరిగినప్పుడు ఆ మొత్తం పబ్లిసిటీలో, ఎంటైర్ పబ్లిసిటీలో ఎక్కడా కూడా బీజేపీ మాధవ్ ఫోటో అనేటువంటిది అసలు లేనే లేదు. బ్యానర్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ కేవలం అతన్ని జెండా ఊపడానికి మాత్రం పిలిచి ప్రారంభంలో జెండా ఊపేసిన తర్వాత అతను పని అయిపోయింది అనుకుంటాను మరి. అంతే తప్ప ఆ విజయోత్సవ సభలో బీజేపీ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ లేనే లేదు. అసలు దాని గురించి వాళ్ళు ప్రశ్నించలా ఇదేమిటి అని చెప్పని. సో వాళ్ళు ఎందుకో మరి సంభవం తెలియదు కానీ ఈ జరుగుతున్నటువంటి అరాచకాలు, జరుగుతున్నటువంటి అక్రమాలు, వీటన్నిటి మీద కూడా చాలా మౌనంగా మరి అబ్జర్వేషన్లో ఉన్నారు. హైకమాండ్ ఏమన్నా చెప్పిందో తెలియదు కానీ ఇంతకుముందే నేను ఒక లేటెస్ట్ న్యూస్ కూడా ఒకటి చదివాను. ఆ న్యూస్లో ఈవెన్ మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సైతం ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్స్కి వాటికి కూడా కొడుతున్నాడు, వెళ్ళడం లేదు. జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నాడని, ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే అడ్డగోలుగా భూములను పంచేటువంటి వ్యవహారాలు, ఈ ఉర్సా లాంటి వాటికి వీటన్నిటికి, తర్వాత కొన్నేమో మంత్రులు వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు, వీటన్నీ కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా తెప్పించుకొని వాటన్నిటినీ కూడా చదివి జాగ్రత్తగా దాన్ని సేవ్ చేస్తున్నాడని, ఇలాంటిది ఒక ఆర్టికల్ ఏదో ఇంతకుముందే చదివాను నేను. మరి ఇదే కనుక నిజమైనట్లయితే ఈ కూటమిలో అంతర్లీనంగా లోపల ఎక్కడో ఒక కొత్త అనేటువంటి జరుగుతుంది. అయినా కూడా ఏంటంటే వీళ్ళకి సరిపడినంత మెజారిటీ ఉంది కాబట్టి మన కత్తికి ఎదురే ఉందిలే అనేటువంటి రీతిలో బహుశా వాళ్ళు ఇష్టారాజ్యం కింద వెళుతున్నారేమో తెలియదు తప్ప ఒక పద్ధతిగా, నైతికత ప్రకారంగా, కూటమి కట్టుబాటు ప్రకారంగా దానికి కట్టుబడి వ్యవహరించేటట్టయితే ఖచ్చితంగా చేరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టుగా బీజేపీ ప్రభుత్వం అనుకోండి, లేదు మన కూటమిలో పెద్ద ఆయన ప్రధాని, అంతేకాకుండా మన పార్టీలో భాగస్వామి అనేటువంటి ఇది కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన ఫోటోను హైలైట్ చేయాలి. తర్వాత ఇంతకుముందు మన మిత్రుడు ఏదో ఇంత చెప్పినట్టు అటు పవన్ కళ్యాణ్ ఫోటో, తర్వాత లోకేష్ ఫోటో, శాఖగా సంబంధం లేకపోయినా కూడా ఆ తర్వాత ముఖ్యమంత్రి ఫోటో వేశారు అని అంటే నాకైతే ఏమనిపించిందంటే పాలనా పరంగా అంటే ప్రభుత్వ పరంగానేమో ముఖ్యమంత్రి పక్కన లోకేష్ ఫోటో వేశారనుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలను పరిశీలించినట్లయితే లోకేష్ ఫోటో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారేమో అని అనిపించింది నాకైతే. సో అలా మనం సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏమీ ఒక ప్రోటోకాల్ వ్యవహారాలు కానీ, ఒక ప్రొసీజర్స్ కానీ, ఒక గౌరవ మర్యాదలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇష్టారాజ్యం కింద అసలు ఇది ఒక ప్రైవేట్ ఎస్టేట్ కింద అయిపోయింది. పబ్లిక్ మనీని పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టడంలో పోటీలు పడి ఖర్చు పెడుతూ దీన్ని ఒక ప్రైవేట్ ఎస్టేట్ లాగా ట్రీట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎడాపెడా ఖర్చు పెడుతున్నారు తప్ప ఎక్కడ ఔచిత్యం కానీ లేదంటే ఒక పద్ధతి కానీ ఏమీ లేవండి. వాళ్ళ ఇష్టం. క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. క్వశ్చన్ చేస్తేనేమో అదేదో దాన్ని తప్పుడు వ్యవహారం కింద ఫోకస్ చేయడానికి, వాళ్ళు చేసే తప్పుల్ని సమర్థించడానికి వాళ్ళకి భజన మీడియా ఉండనే ఉంది. ఇది అక్కడ జరుగుతున్న తంతు. ప్రధానంగా కిందసారి ఏమో అట్లెందుకు వేశారు మోడీ గారు, చంద్రబాబు గారు పక్క ఇప్పుడు పైకి వెళ్ళిపోయి చిన్న ఫోటో కింద పవన్ కళ్యాణ్, ముందేమో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పంపించారు, ఇప్పుడు మోడీ గారిని కూడా లోకేష్ గారి పక్కన పంపించేసిన తీరు కాస్త ఆసక్తికరంగా ఉంది. ఇందాక రామ్నాథ్ గారు చూపించిన వీడియో కానీ అవన్నీ కూడా మనం గమనిస్తే ఇట్లా ఇవన్నీ గుర్తుకొస్తాయి. మీరేమో భ్రమల్లో ఉన్నారేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తన అన్నని అంత దారుణంగా అవమానిస్తేనే మాట్లాడలేదు, కాదు ఇన్ని వేల ఎకరాలు అమరావతిలో తీసుకుంటుంటే మాట్లాడలేదు. అందుకనే నేను అదే విశ్వసించాను. నేను ఏమన్నానంటే ఆర్టికల్ చదివాను మార్నింగ్ అన్నా 15 ఏళ్ల పాటు ఉంటారని చెబుతున్నాడు కదా. వాళ్ళు ఎవరు రాశారో కానీ నిజంగా ఆయనకుంటే విజయబాబు గారు మీకు వాళ్ళతోటి ఏమైనా పరిచయాలు ఉంటే మీరు వీలైతే ఒక మాట చెప్పండి. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పే ధైర్యం తెచ్చుకోమనండి, ప్రశ్నించమనండి. అయ్యా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనం చెప్పింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని చెప్పమనండి. ఆయన మంత్రి పదవి పోదు, ఉప ముఖ్యమంత్రి పదవి పోదు, అంత ధైర్యం చంద్రబాబు గారు చేస్తారని అనుకోకర్లేదు. అయినా ఈయన ఎక్కువగా భయపడిపోయి మరీ సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదనేది ఎక్కువ మంది ఫీలింగ్. సరే అయినా సరే మేము అవుతామంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. మనం ఏం చెప్తామండి, ఇప్పుడు మోర్ కంఫర్ట్. So let him enjoy, but people will decide tomorrow. అంతే, అదేలేండి, కరెక్ట్, రైట్. రామారావు గారు మంగళగిరి నుంచి. రామారావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సిఎస్ఆర్ గారు, మీకు అక్కడ ఉన్న వారికి నమస్కారాలు సార్.
మాట్లాడు. సార్ ఇందాక ఒక కాదర్ గారు పూర్ణచంద్రరావు గారు అనుకుంటాను హరిశ్చంద్రుడు లాగుంటే కుదరదు అని అన్నారు కదండి. ఖచ్చితంగా హరిశ్చంద్రుడు లాగానే ఉండాలండి. నీతితో రాజకీయాలు చేయాలి, నిజాయితీగా రాజకీయాలు చేయాలి. అంతేనా? అవినీతికరం అంటే సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన పూర్ణచంద్రరావు గారు ఆ మాట అన్నారు. ఆయనలో ఉన్న ఆవేదన అట్లా. జగన్ గారు నిజాలు చెప్పి నష్టపోతున్నాడే, అన్నీ అమలు చేసి నష్టపోయారే, ఎన్నికల హామీ మొత్తం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏకీపిస్తారు, విజయబాబు గారు, విష్ణు గారు వాళ్ళు కూడా. నాకు తెలిసి మొత్తం ఎన్నికల ప్రణాళిక అంతా అమలు చేసి చెప్పినట్టు చేసి ఓడిపోయిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరినుంటే జగన్ గారు అవుతారు. రైట్, అంతే కదా? రైట్. సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఒకరు. సుధాకర్ రెడ్డి, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి దయచేసి. సార్ నా పేరు సుదర్శన్ రెడ్డి సార్. సుదర్శన్ రెడ్డి గారు. సార్ నేను ఎప్పుడు రెగ్యులర్ గా మన కేఎస్ఆర్ లైవ్ షో మీ లైవ్ షో చూస్తుంటాను సార్. నేను ప్లీజ్ సార్ మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్. ధన్యవాదాలు. విషయానికి సార్ తెలంగాణ వాసిగా మాట్లాడుతున్న ఎప్పుడు నేను ఆంధ్ర రాజకీయాలను కూడా నేను ఎప్పుడు నిశ్చితంగా గమనిస్తున్నాను సార్. ఓకే సార్ ముఖ్యంగా వెళ్ళలేదు సార్. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు ఇప్పుడు మీడియా కట్టడి చేస్తున్నారు కదా, అది వారి యొక్క తప్పుల్ని ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఈ మీడియా కట్టడానికి చేస్తున్నారు సార్. ఇది వారికే చెడు అవుతుంది తప్ప కానీ జగన్ గారికి ఎలాంటి మైనస్ జరగదు సార్. ఎందుకంటే ఈ విశ్లేషణ సార్ ఇప్పుడు ఈ కట్టడి అనేది తనకే నష్టం సార్. ఎందుకంటే ప్రజావాణి అనేది వస్తున్నప్పుడే ప్రభుత్వం అనేది కొంచెము తప్పులను సరిదిద్దుకుంటుంది సార్. కరెక్ట్. అయితే అంటే ఇప్పుడు సమస్యలో ఇప్పుడు ఆయన చేతిలో ఉందా ప్రభుత్వం, లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి గారి చేతిలో ఉందా అనే దాని మీద చాలా తెలుగుదేశం వర్గాల్లోనే చాలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితి ఏమీ లేదు. రైట్. తెలంగాణ వార్త ఒకటి ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. లక్షణంగా ఖజానా 5 నెలల్లో 96,000 కోట్లు దాటిన రాష్ట్ర రాబడులు అంటూ ఒక సాక్షిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. అంటే ఒక పక్క అప్పుల సమస్య ఉన్నప్పటికి కూడా ఈ 5 నెలల్లో ఆదాయం బాగుందని కాగ్ వారు చెప్పారట తెలంగాణకు సంబంధించి. మరి ఆంధ్రలో రేపు ఎప్పుడైనా దానికి సంబంధించిన వార్త వస్తుందని చూద్దాం. నకిలీ మద్యం మాఫియా ములకల చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్న ప్లాంట్ గుట్టురట్టు అంటూ ఊరూరా ఇప్పటికే బెల్ షాపులు ఇవన్నీ కూడా వచ్చిన తీరు ఎట్లా. ఇందాక విష్ణు గారు మీరు దీని గురించి కూడా ప్రస్తావించారు. ఒక పక్కేమో మద్యంలో అన్ని వేల మరణాలు జరిగాయి, ఇన్ని వేల మరణాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు చూస్తే మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో పాయకరావుపేట విశాఖపట్నంలో పట్టుబడింది, కోనసీమలో పట్టుబడింది. కల్తీ మద్యం హైదరాబాద్ నుంచి శేషాలు తీసుకెళ్ళా అక్కడ ఏదో తెప్పిస్తారంట హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచో మొత్తం కలిపేయ. ఈ రకంగా సాగిపోతున్న తీరు ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటపడినట్లయినా ఇకనైనా ప్రభుత్వం మేల్కొంటుందా? సార్ ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఫైనల్గా ఇప్పుడు ములకల చెరువు దగ్గరికి వచ్చాం మనం. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ అనమాట. ఒక 10,000 వాటర్ బాటిల్స్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్, యంత్రాలు, తర్వాత పాల వ్యాను, మొత్తం టోటల్గా ఒక ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం సరఫరాతో ఇలాంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఈ రకంగా జరుగుతూ ఉంటే అసలు ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ నిద్రపోతుందా అని చెప్పని మనం అడగచ్చు. ఎందుకంటే మనం ఈరోజు కాదు, ఉదాహరణ కాదు, అనకాపల్లిలో జరిగింది, లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగింది, రాయలసీమ జిల్లాలో జరుగుతుంది, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లోనే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు పిఏలే భాగస్వాములు అవుతున్నారు, ఎమ్మెల్యేల కన్సర్నుల్లో జరుగుతున్నాయి. మొత్తం యంత్రాంగం అంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగి ఒక మీడియాలో ఏదైనా వార్త వస్తే ఒకటి రోజు 2 రోజులు ఏదో హడావడి చేయటము, మళ్ళీ టోటల్గా ఎవరి పని యథావిధిగా జరిగిపోతుంది. ఉదాహరణకి ఈ నకిలీ మద్యము 175 కోట్ల క్వార్టర్ బాటిల్స్ తయారైనాయని చెప్పి ఒక లెక్క చెప్తా ఉంది. అంటే ఏంటి, ప్రతి 3 బాటిల్స్లోనూ కూడా ఒక నకిలీ మద్యం అనేది తయారు చేసినటువంటిది బయటకు వస్తుంది అని చెప్పిన. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్వార్టర్ బాటిల్స్ నకిలీ మద్యము చలామణిలో ఉందో, ఎంతమంది తాగారో, ఎంతమంది పరిస్థితి ఏంటో అనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. గత ప్రభుత్వంలో ఏమీ లేకుండానే
కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, హార్ట్లు పోయినాయి అని చెప్పినటువంటి తెలుగుదేశం కానీ, తెలుగుదేశం మీడియా కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? కనీసం వార్త కూడా ఇవ్వట్లేదు. ఇంత పెద్ద ఈ జరుగుతూ ఉంటే, యంత్రాలు పట్టుకుంటూ ఉంటే 10,000 కోట్ల బాటిల్ నకిలీ మద్యం కేరళ మాటలు లాంటి లేబుల్స్ తయారు చేసి, దొంగ లేబుల్స్ తయారు చేసి అక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉండి కొన్ని ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటే, పట్టుకుంటూ ఉంటే కనీసం వార్తలు కూడా రావట్లేదు. ఏం చెప్పాలి? గతంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా నిష్పక్షపాతంగా ఒక సంస్థను పెట్టి బయట నుంచి వచ్చేటటువంటి మద్యాన్ని ఆఫ్ చేసి, అలాగే ఇంటర్నల్గా కూడా ఎక్కడ కూడా లేకుండా అనేక బళ్ళు పట్టుకుని అనేక కార్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే గతంలో చాలామంది మా ప్రభుత్వం మీద ఇదయ్యేటటువంటి వాళ్ళు ఏంటి ఇంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పారు. కానీ ఈరోజు తెలుగుదేశం వాళ్ళే, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ రకమైనటువంటి నకిలీ దందాన్ని, నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంటే అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా? ఎక్సైజ్ శాఖ ఉందా లేదా? ఈ నకిలీ మద్యాన్ని అరగట్టగలుగుతారా లేదా? గత 24-25లో 26-27 వేల కోట్ల రూపాయలు వస్తే 36,000 కోట్ల రూపాయలు టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి తరుణంలో 75,000 బెల్ట్ షాపులు నడుస్తుంటే అసలు ఏం జరుగుతుంది? ప్రతి బెల్ట్ షాపు దగ్గర కూడా నకిలీ మద్యం సరఫరా జరుగుతున్నట్టుగా మనకు వార్తలు అంతా ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా, సీరియస్గా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందిగా. అలాంటిదేమీ లేదు. ఎంతసేపు కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడవటమే తప్ప ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇంతమంది ప్రతి జిల్లాలోనూ కూడా రేపల్ల దగ్గర నుంచి, అనకాపల్లి దగ్గర నుంచి, రాయలసీమ దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నకిలీ మద్యం తయారవుతూ ఉంటే దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కళ్ళప్పగిచ్చి చూస్తారా? అంటే ఈ ప్రభుత్వము సీరియస్నెస్ లేదు. ఇలాంటివి ప్రోత్సహిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఎంతసేపు క్యాబినెట్లో జరిగేటటువంటి ప్రతి మీటింగ్లోనూ కూడా ఎమ్మెల్యేలు బాగు చేయండి, ఎమ్మెల్యేలు బాగు చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతున్నారు. ఇంకా ఇన్ఛార్జి మినిస్టర్లు ఏం చేస్తారు? దీనికి అరికట్టాల్సినటువంటి బాధ్యత జిల్లా మంత్రుల మీద, లేకపోతే ఎస్పీల మీద లేదా? కలెక్టర్ల మీద లేదా? కలెక్టర్లు ఫెయిల్యూర్ అవుతున్నారా? ఎస్పీలు ఫెయిల్యూర్ అవుతున్నారా? ఎక్సైజ్ శాఖ ఫెయిల్యూర్ అవుతుందా? కాదు ఎందుకు ఎస్పీ గారి గురించి చెప్పారు కాబట్టి నిన్న రామ్నాథ్ గారు ఎవరో వీడియో చేస్తే నేను చూశాను. నాకు ఆశ్చర్యమైంది. కడపలో టీడీపీ మహిళలు ఆ లోకల్ ఎమ్మెల్యే గారిని ఏదో విమర్శలు చేశారట. ఆ విమర్శల్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి ఎవరు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారి పిఏని అరెస్ట్ చేయబోయారట. అది సోషల్ మీడియా యాక్ట్, ఇది సెంట్రల్ యాక్ట్ ప్రకారం అట్లా చేయకూడదట. ఎస్పీ గారు ఆ సిఐని, లోకల్ సిఐని ట్రాన్స్ఫర్ చేయటం ఏదో చేశారట. ఈనాడు వాళ్ళు పెద్ద వార్త రాశారు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నందుకు గాను ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేస్తారా అని మొన్న ఒక వార్త రాశారు. తర్వాత వెంటనే ఒక రోజులోనో గంటలోనో మళ్ళీ ఆయన్ని అదే పోస్ట్లో పెట్టారట. అంటే మరి ఎస్పీ పరువు ఏమైపోయినట్టు? ఎస్పీకి ఉన్న ఇదేంటి మరి? ఆ వార్త, ఆ వీడియో వింటే నాకు అది నిజమైతే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది విష్ణు గారు. సో ఆ పరిస్థితి కంట్రోల్ ఇప్పుడేమైంది? కడప కోర్టు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారని వాళ్ళని విడుదల చేయించారు. అంటే ఎస్పీ గారే కరెక్ట్ అయినట్లు కదా. అంటే ఇప్పుడు ఒక తప్పుడు కేసు నమోదు చేసినందుకు ఒక ఐపీఎస్ అధికారి క్రమశిక్షణతో నువ్వు ఇండిసిప్లిన్గా నువ్వు ఎట్లాగా అనవసరంగా కేసు పెడతావు అని నమోదు చేసావు అని చెప్పని అతను వీఆర్కి పంపించారు. అంటే ఏంటి? అసలు కింద ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుందో పోలీస్ యంత్రాంగంలో మనకి ఇది ఒక ఉదాహరణ. ఇదే కాదు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి 2 విషయాలు. చిత్తూరు జిల్లాలో ఒక రేప్ జరిగితే పోలీసులు పట్టుకున్నట్టుగా లేదు. నాకు ఒక చుట్టుపక్కల వాళ్ళ బంధువులు వెళ్ళి అదే పార్కు దగ్గర ఉండి మళ్ళీ 2వ రోజు ఎప్పుడు వస్తే మళ్ళీ వాళ్ళని పట్టుకున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి అల్లూరు జిల్లాలో ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే 3 రోజుల పాటు తీసుకెళ్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 3-4 రోజులుగా కేసు పెట్టమని తిరుగుతూ ఉంటే 3-4 రోజుల నుంచి కూడా తాత్సారం చేస్తున్నారు. అంటే కింది స్థాయిలో ఏ రకంగా ఉన్నటువంటి పరిస్థితిని ఒక ఎస్పీ సరిచేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఆ ఎస్పీ మీద, ఆ ఎస్పీ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్గా దాన్ని రివర్స్ చేసి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని తీసుకెళ్లి మళ్ళీ యథాస్థానంలో కూర్చోబెడితే ఇంకా ఆ జిల్లాలో ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుంది, ఎస్పీ మొహం ఎలా చెల్లుతుంది? ఇది పోలీసుల యొక్క దీన్ని తగ్గించడం కాదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అని చెప్పాను. ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని వాళ్ళు కూడా కళ్ళు మూసుకుంటారు. ఎందుకు వచ్చింది మనకి రోజులు డొల్లించుకుందాం, సీరియస్ యాక్షన్ తీసుకోకూడదని క్షేత్రస్థాయిలో సరిగా పట్టించుకోకపోవడం మూలంగానే ఇలాంటి
నకిలీ వైద్యానికి సంబంధించినటువంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఒక పరిశ్రమలాగా, ఒక కుటీర పరిశ్రమలాగా ఉత్పన్నం అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని ఈ సందర్భంగా చెప్పచ్చు. ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ దీని మీద ఉక్కుపాదం మోపాలి. ఇలాంటి నాతోటి ఎవరో మిత్రుడు చెబుతా ఉన్నారు, మరి నిజమా ఒకటిదా అంటే నా దగ్గర ఆధారాలు అవన్నీ ఉండవు కాబట్టి నేనేం పేర్లు చెప్పట్లేదు, కానీ కొందరు మంత్రుల నియోజకవర్గాల్లోనంట అసలు ఎక్కడ కేసులు ఏ ఘటన జరిగినా కేసు పెట్టడానికి వీల్లేదంట. మీడియానేమో రకరకాల రూపాల్లో మేనేజ్ చేస్తారంట. ఏ మీడియా అయినా ఇదే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అటెంప్ట్ మర్డర్ జరిగినా లేకపోతే రేప్ కేసు లాంటివి ఏమైనా జరిగినా కూడా కాంప్రమైజ్ చేయాల్సిందే తప్ప కేసులు పెట్టనివ్వట్లేదట. కేసులు పెట్టకపోతే కేసు ఆ వార్త రాసిన మీద కేసు పెడుతున్నారంట. అంటే అసలు ఆ నియోజకవర్గంలో ఏమీ జరగలేదనే పిక్చర్ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మొట్టమొదటిసారిగా ఇట్లాంటి ఘోరాలు వినాల్సి వస్తూ ఉంది. ఈ గతంలో ఎప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా గతంలో ఇట్లా జరిగిందని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈసారి ఇట్లా ఎందుకు జరుగుతున్నాయనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎమ్మెల్యేలని నా మాట వింటలేదు, మంత్రుల మాటలు వింటలేదు అంటే ఎట్లంటారు? మొత్తం అసలు కంట్రోల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. రైట్. నాగా గారు ఒకరు లైన్లో ఉన్నారు. నాగా గారు నమస్కారం, మాట్లాడండి. నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా మీ ఓకే, ఆ విషయాలు వద్దులేండి, దయచేసి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా ఈ ప్రశంసలు మన పరస్పర ప్రశంసలు అవసరం లేదు, చెప్పండి సార్ ప్లీజ్. హలో ప్లీజ్ సార్, ఇప్పుడు ఇది ఆటో కార్మికుల సేవలో ఈ కార్యక్రమం ఉంది కదా సార్. అవును. ఈ కార్యక్రమం మీద నా అభిప్రాయం ఏంటంటే ప్రతిరోజు పస్తు పెట్టి కార్మికులు ఆటో డ్రైవర్లని పండగ రోజు పొలవ పెట్టినట్టుంది సార్. ఇది అంతేనా? ఒకరోజు ప్రతిరోజు ఆటో కార్మికులు పస్తు పెట్టి పండగ రోజు పొలవ పెడుతున్నట్టు చేస్తున్నారు సార్. ఇది వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. నేను మొన్న రోజున విజయవాడ వచ్చినప్పుడు చూశాను, ఆటో డ్రైవర్లతో మాట్లాడితే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉందన్నమాట. ఇతవరకు రోజుల్లో 2000 నుంచి 3000 వచ్చేది సార్ మాకు, ఇంట్లో ఫుడ్, పిల్లల చదువు వీటన్నిటికి ఉపయోగపడేది. ఇప్పుడు 500-600 వస్తే గగనంగా ఉంది సార్ అని వాపోతుంటే నాకే బాధ అనిపించింది. ఏం చేస్తాం, నేను సంస్కరణలు తీసుకొస్తాను, అసలు నా అంత ఇదిలే సంస్కరణవాది లేరని చెప్తుంటారు, ఇంకోవైపు ఏమో అన్ని కాంట్రడిక్టరీగా చేస్తుంటారు. రైట్. మరొకరు మల్లికార్జున గారు వినుకొండ నుంచి. మల్లికార్జున గారు నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి కదా పరమంలో. అవును. సోషల్ మీడియా మీద. అవును. మనం ఇంకా డిజిటల్ బుక్ కార్యకర్తలకి బాగా అందుబాటులోకి తీసుకెళ్ళాలి ఒకటి. రెండోది కార్యకర్తలకు అండగా నిలబడాలి. ఓకే, ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఆయన డిజిటల్ బుక్ పెట్టారు, లీగల్ సెల్ చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. మొన్న ఆయన సవీందర్ రెడ్డి కేసు చూస్తే ఎంత ఆశ్చర్యం వేసింది, ఎంత టక్క స్పందించబట్టే కదా మొత్తం కేసు అంతా బయటపడి హైకోర్టు వారు కూడా సిబిఐ దాకా తీసుకెళ్లారు. మరి అది మీరు గమనించండి, వార్తలన్నింటి ఫాలో. నేను గమనిస్తున్నాను. నల్లారి విష్ణు గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే కార్యకర్తలకు ఇంకా పార్టీ తరపు నుంచి ఎంతో కొంత మరింత అండ కల్పించాలని కోరుతూ దాడులు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. మాది పల్నాడు జిల్లా. జిల్లా వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏ రాజకీయ పార్టీ కూడా అరాచకాలు సృష్టించకూడదు. తెలుగుదేశం వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, ఇంకో పార్టీ చేసినా తప్పు. అట్లాంటి కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఒక పార్టీని ఎంకరేజ్ చేయటం, ఈ కులాల వారీగా, పార్టీల వారీగా ప్రభుత్వమే నడిపితే ఇంకా అసలు ఈ సమాజం, ఈ ప్రజాస్వామ్యం ఏమైపోవాలనే మా ఓటు వాళ్ళందరం బాధపడేది. సో నకిలీ మద్యం మీద విజయబాబు గారు మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? ఎస్ అండి. ఆయన ఎన్నికల ప్రచారంలో మంచి మద్యం వేస్తానని నొక్కి చెప్పి మరి వాళ్ళందరినీ టెంప్ట్ చేస్తే పాపం ఈ మందు బాబులంతా కూడా నిజమే అనుకోని చెప్పని ఓట్లు గుప్పించారు. ఇచ్చిన తర్వాత ఈ రోజున జరుగుతున్నది ఏంటి అనేది ఇందాక విన్నాం మనం, జరుగుతుంది. అంటే ప్రతి ఊరు వాడ కూడా బెల్ట్ షాపులు కాదు, ఎక్కడికక్కడ పైగా వాళ్ళు ఏదో మందు కొట్టడానికి కొన్ని క్యూబిక్స్ కూడా ఏర్పాటు చేశారు. 11 దాకా మందు కొట్టచ్చు అని చెప్తున్నారు. ఈ కల్తీ మందుతో మరి గతంలో ఎక్కడ ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వాల, కిడ్నీలు పోయినాయి, కాళ్ళు పోయినాయని. కానీ ఈ రోజున ఖచ్చితంగా ఈ కల్తీ మద్యం చాలా స్పష్టంగా చూసాం మనం. వేలాది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఏంటి, నిన్న ప్రతి 5 బాటిల్స్లో రెండో ఎన్నో బాటిల్స్ లేకపోతే 3 బాటిల్స్లో ఒకటో కల్తీ మద్యం. అంటే విచ్చలవిడిగా కల్తీ మద్యం ఏరులే పారుతుంది. 3-1 అంట. 3-1 అంటే ఆల్మోస్ట్ చూడండి 60-40 కింద లెక్క.
60-40 కింద అంటే ఇంత కల్తీ మద్యం విచ్చలవిడిగా 11 గంటల దాకా ఎడాపెడా తాగుతా ఆయన దసరా ముగింపు ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఆయన చెప్పిన ఇదేంటంటే ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారంట. గతంలో చాలా కష్టాలు పడ్డారు, ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారంటే. ఏంటి ఆనందం అంటే తాగి కల్తీ మద్యం తాగి తందాన అంటాం. నిన్న జరిగినటువంటి ఇది ఎంత పెద్దగా ఇది స్కామ్ బయటపడింది అంటే కల్తీ మద్యంది, అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కనుక బయటపడి ఉంటే ఈ పాటికి తెల్లవార్లు టీవీలు గొంతు చించుకొని బోనబోంతరాలు దద్దరిల్లేలాగా వాగుతూ ఉండేవాళ్ళు. కేజీలు కొద్దీ పేజీలు ఇలస్ట్రేషన్స్ వేసి మరి రాసేసి ఉండేవాళ్ళు. అలాంటిది ఎంత దౌర్భాగ్యం ఏంటంటే ఇంత పెద్ద స్కామ్, ఇంత దారుణం సమాజంలో ఇంత అడ్డగోలు వ్యవహారం జరుగుతూ ఉంటే వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పని జర్నలిజం ముసుగులో ఈ రకంగా బతికేసేటువంటి వీళ్ళ బతుకులు కనీసం ఒక నాలుగు అక్షరాలు ఫోటోలు వేసి రాయలేని దుస్థితి, 4 మాటలు పోలీసులు మెచ్చుకోవాలి. పోలీసులన్నా పట్టుకున్నారు కనీసం. సరే వాళ్ళని దాన్ని ఏమి గప్చిప్ చేయమని ఏదో తంటాలు పడుతున్నప్పటికి కూడా, ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి కూడా పోలీసులు పట్టుకునేందుకు వాళ్ళని అభినందించాలి అంతవరకు. కనీసం వీళ్ళు ఒక ముక్క రాయడానికి మీరు చెప్పినట్టు మీరు గమనించారు, ఎక్కడ రాయలేదా? అసలు అది కాదండి. ఇదే యూ కుడ్ ఇమాజిన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పెద్ద దారుణం జరిగి ఉంటే ఎంత చెలరేగిపోయేవాళ్ళు అండి వాళ్ళు, బీభత్సంగా చెలరేగిపోయేవాళ్ళు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక న్యాయమా లేకపోతే సమాజం పట్ల ఒక కన్సర్న్ ఉండాలి జర్నలిస్టులకి. ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. మంచి మద్యం అని చెప్పని ముంచే మద్యాన్ని ఇచ్చి తర్వాత చాలా ఆనందంగా ఉన్నారట. ఎస్, తలుపు తట్టి మందు కొట్టే ప్రతి మందు బాబు ఇల్లు తలుపు కట్టి వాళ్ళ యొక్క ఆడపడుచున్న మహిళల్ని ఎంత ఆనందంగా ఉన్నామమ్మా అని అడిగితే వాళ్ళ ఆనందం ఏంటనేది బయటకు వస్తుంది. మద్యం తాగితే ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తున్నటువంటి నేతలు వీళ్ళే కాదు చూస్తున్నాను, ఆరోగ్యకరమైన మద్యం అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం. సంధాని గారు కందుకూరు నుంచి సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం తక్కువ. నమస్తే మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. జగన్ గారి పరిపాలనలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్స్ బంద్ అయిపోయినాయి. తర్వాత జగన్ గారి పరిపాలనలో ఎక్కడ చూసినా ఒక్క మనిషి కూడా అవుట్ అయిపోయి రోడ్ల మీద పడుకునే వాళ్ళు కాదు సార్. ఇప్పుడు వీధికి 1-2 అవుట్ అయిపోయి రోడ్ల మీద పడిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు సార్. ఇది జగన్ గారి పరిపాలన, ఇక్కడ పరిపాలన తేడా ఉంది సార్. ఈ మద్యం విపరీతంగా పర్మిట్లు పెట్టి మద్యం విపరీతంగా తాగిస్తున్నారు సార్. విపరీతంగా ఇన్కమ్ కోసం అది పరిపాలనలో బాగా తేడా ఉంది సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. మరొకరు ప్రతాప్ గారు కడప నుంచి. ప్రతాప్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. సార్, ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో ప్రతి ఒక్క కుటుంబం ఎంత లేదని 1 లక్ష రూపాయలు, ఎంత లేదని 1 లక్ష రూపాయలు ఎవరైనా లాభపడుతున్నారు సార్ ప్రతి ఒక్క కుటుంబము. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినానికి ప్రతి ఒక్క కుటుంబము జీరో బ్యాలెన్స్ తో ఇప్పుడు బతుకుతాంది. ఏముండేమన్నా పింఛన్ల వల్ల ఏమన్నా 10 రూపాయలు ఏమన్నా వస్తానేమో కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చినానికి మద్యము ఎక్కువ మద్యం పెట్టి ఎందరో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సామాన్య ప్రతి ఒక్క కుటుంబము జీరో బ్యాలెన్స్. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. అమరావతి రాజధానులపై బలవంతపు భూసేకరణకి తొలి దశలో దాదాపు 3,500 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు సేకరిస్తారట బలవంతంగా. రెండో దశకి సంబంధించి చాలా తెలివిగా చెప్పారు. ఎక్కడా కూడా భూసేకరణ సేకరణ అనే పదాలు వాడకుండా నాకు అర్థమైన దాని ప్రకారం అమరావతిలో నిర్మాణం చేపట్టనున్న గ్రీన్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహం, రోప్వే, రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ ఇటువంటి వాటి కోసం ప్రత్యేకంగా కంపెనీ పెడతారంట. ఇవన్నీ రెండో దశకి సంబంధించినవే కదా. అంటే రెండో దశలో 40,000 ఎకరాలు, 44,000 ఎకరాలు లేదా 35,000 ఎకరాలు తీసుకోబోతున్నామని ఇండైరెక్ట్గా చెప్పినట్లయినా వాళ్ళ రైతులంతా కూడా ఇప్పటికే సంక్షోభంలో ఉండి చాలా ఆందోళన చెందుతూ ఉంటే ఈ పరిణామం మరి రైతుల మెడ మీద కత్తి పెట్టినట్టయినా విజయబాబు గారు? లేదండి, ఆల్రెడీ నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా వాళ్ళు డెఫినెట్గా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళవలసిందే అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎలాగూ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా దాన్ని చట్ట ప్రకారంగా లాక్కోవాలనుకుంటున్నారు. కానీ అక్కడే
ఏ అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని చెప్పని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఫస్ట్లో విశ్వసించినటువంటి రైతులు క్రమంగా వాస్తవాలు ఏంటనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది, రియలైజ్ అవుతున్నారు. రేపు రైతు ఉద్యమం అమరావతి నుంచే ప్రారంభమవుతుంది అనడంలో కించిత్ సందేహం లేదు. రైతులు పెద్ద ఎత్తున అక్కడ తిరగబడేటువంటి పరిస్థితి అయితే చాలా అతి త్వరలో ఉందనేది అయితే చాలా స్పష్టంగా చెప్పొచ్చండి. డెఫినెట్గా తిరగబడతారు రైతులు. సో పరిస్థితి చాలా దారుణంగా మారద్దు కదా రేపు ఈ స్టేడియం కోసం వాటి కోసం 40,000 ఎకరాలు రెండో దేశం. ఇప్పుడు అక్కడ రాజకీయ జోక్యాలు, వైసీపీ కుట్రలు ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడటానికి కూడా వీలేదు. ఖచ్చితంగా ఏ రైతులైతే మిమ్మల్ని విశ్వసించి మా ఏరియాని మా ప్రాంతాన్ని అంటున్నారు కాబట్టి ఓకే అని చెప్పని ఆ రోజున మనస్ఫూర్తిగా అన్నారో అదే రైతులు ఈ రోజున తిరగబడేటువంటి పరిస్థితి అయితే దాపురించింది. ఖచ్చితంగా దాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందో, ఏం జరగబోతుందో అనేది చూద్దాం. రైట్ విష్ణు గారు, దీంతో పాటు మీరు కూడా ఇది కూడా చెప్పేయండి, ఎమ్మెల్యేలు మంత్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారండి. అంటే ఇంతకీ వీళ్ళు ఎవరు చంద్రబాబు గారి మాట విన్నట్టా లేకపోతే ఇంకోట అమరావతి రైతుల నెత్తి మీద మెడ మీద కత్తి పెట్టిన భూసేకరణ కత్తి పెడుతున్నట్లేనా? సార్ ఇప్పుడు నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కాకుండానే ఫస్ట్ ఫేజ్ రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రెండో ఫేజ్ తీసుకుంటే ఒకేసారి మేము ల్యాండ్ పూలింగ్ చేస్తాము అని చెప్పని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే రైతులందరూ రోడ్ల మీదకి వస్తారు. ఎందుకంటే మనం చూసాం పెద్దపరిమిలో మైక్ పెట్టుకుని ఒక ఆటో దీనికి స్కూటర్కి మైక్ పెట్టుకుని ఎట్లా తిరిగారో అట్లాగా ఒక 100 మైకులు తిరుగుతాయి రేపటి నుంచి. ఎందుకనంటే వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఎయిర్పోర్ట్కే ల్యాండ్ ఎక్విజిషన్, ఎన్టీఆర్ విగ్రహానికే ల్యాండ్ ఎక్విజిషన్ అన్నట్టు ఫేస్ వైజ్గా వెళ్దాము అని చెప్పని ఒకేసారి అంటే రైతులందరూ ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతో తెలివిగా ప్రభుత్వము క్యాబినెట్లో ఆ రకమైనటువంటిది ప్రవేశపెట్టింది. ఏది ఏమైనప్పటికీ కూడా సెకండ్ ఫేజ్లో రైతులు ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అది ఫస్ట్ ఫేజ్లో ఉన్నవాళ్ళు సెకండ్ ఫేజ్లో ఉన్నవాళ్ళు కూడా చాలా అసహనంగా ఉన్నారు అనేది మనకు తెలుసు. చూద్దాం, వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ లేకుండానే అక్కడ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారానికి నిరసనగా వాళ్ళందరూ కూడా తయారుగా ఉన్నారు. నెంబర్ 2 ఏంటంటే సార్ అదే ఈ మంత్రులు కంట్రోల్ చేయట్లేదు అంటే ఏమంటారంటే కంట్రోల్లో పెట్టండి, కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడండి అని చంద్రబాబు గారు చెప్పారట. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే, పొలిటికల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి, ఇన్ఛార్జి మంత్రులకు స్పష్టీకరణ. సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి, అలాగే ప్రతి టెలికాన్ఫరెన్స్లో ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడము లేకపోతే మీటింగ్లు పెట్టడము. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలు మాట వినటం లేదు, కట్టు తప్పారు, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు, ఒక పద్ధతి లేదు అనేదానికి పరాకాష్ఠ ఏంటంటే నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో వీళ్ళు వ్యవహరించిన తీరు. అవినీతి విచ్చలవిడిగానేమో బయట విచ్చలవిడిగా అవినీతి చేస్తూ ఇష్టానుసారంగా దోచేస్తూ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా ఆయన అంటే భయం లేకుండా భక్తి లేకుండా వ్యవహరిస్తుంటే ఆయన ఏం చెప్పాడు, నేను ఒకసారి ప్రతి ఎమ్మెల్యే జాతకం నా దగ్గర ఉంది, మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడతాను, మీ పద్ధతి మార్చుకోవాలి లేకపోతే నేనే మారుస్తాను అది ఇదని చెప్పారు. ఇప్పుడు ఆయన లెవెల్లో అయిపోయింది, ఆయన ఏం చేయలేకపోతున్నాడు, ఆయన మాట వింటలేదు, ఆయన చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పాత విషయం బాగా గుర్తు చేశారు విష్ణు గారు. కాదు అదే సార్, ఇప్పుడేం చెప్తున్నారు, క్యాబినెట్ మీటింగ్లో ఇన్ఛార్జి మినిస్టర్లు చెప్తా ఉన్నారు. అసలు ఇన్ఛార్జి మినిస్టర్లు అసలు మినిస్టర్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులే అవినీతికి కేంద్ర బిందువులు. మంత్రులు పేషీల్లో అవినీతి ఏ రకంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం, మంత్రులు ఏ విధంగా అవినీతి చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళేమి ఎమ్మెల్యేలు కంట్రోల్ చేస్తారు, నువ్వు అది చేస్తున్నావులే ఊరుకోవా, నువ్వేం చెప్పొచ్చావు మాకు వెళ్ళవా అని చెప్పి. అది చంద్రబాబు నాయుడు గారే ఫెయిల్ అయితే ఇంకా మంత్రులు ఏం చేయగలుగుతారు, మంత్రుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది పూర్తిగా అవినీతి ప్రభుత్వము, అవినీతి అరకట్లేనటువంటి తెలుగుదేశం పెద్దలు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాదు విష్ణు గారు, అవినీతి అంటే ఆ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే గారు ఓపెన్గా చెప్పారు కదా, నేను డబ్బులు తీసుకుంటున్నాము, మరి నాకు డబ్బులు ఎక్కడున్నాయి, మరి ఆ డబ్బులు తీసుకొచ్చే ఖర్చు పెడుతున్నాము, ఎవరైనా లేఅవుట్లు వేసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి ఇస్తారు లంచాలని ఓపెన్గా చెప్పేసినా కూడా ఎవరు కనీస స్పందన కూడా లేకుండా పోయింది. అబ్బెబ్బెబ్బే అట్లా జరగదని కూడా చెప్పట్లేదు. అది విచిత్రం. చాలా ఓపెన్గా, బహుశా ఇట్లాంటివి మీరు ఎప్పుడు వినుండరేమో, ఇంత ఓపెన్గా మేము డబ్బులు తీసుకుంటామని చెప్పిన ఘటనలు.
కాదు పార్టీ నుంచి కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళని కట్టడి చేయడం కానీ ఏమీ లేదు. ఉండే పోతే పోండి అని చెప్పాడు. ఆ ఎమ్మెల్యేకి ఆ పార్టీ అధినేత చెప్పినటువంటి మాట ఏంటంటే పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే పోతే పోండి, అంతే తప్ప మీరు ఎట్లా పడితే అట్లా కుదరదు అని చెప్పారు. అంటే ఏ రకంగా ఉందంటే మన అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఇంకా ప్రజలు ఎట్లా పోయినా పర్వాలేదు అనే సిద్ధాంతానికి తెలుగుదేశం వచ్చింది, జనసేన కూడా వచ్చింది. కనపడుతుంది కదా ఒక ఎమ్మెల్యే బహిరంగంగా నేను ఇంత డబ్బులు తీసుకుంటాను అని చెప్పడం. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. సంక్షిప్తంగా మాట్లాడి, టైం తక్కువ ఉంది. సార్ ఎక్కువ చెప్పదలుచుకోవాలి, చిన్న మాట సార్. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఒక సామెత ఉంది సార్. ఏమంటారు? సో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఒక సామెత ఉంది సార్. సో ముఖ్యమంత్రి స్థాయిలో పై లెవెల్లో జరుగుతున్న అవినీతి ఆ స్థాయిలో అంత జరుగుతా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ప్రజలు డిస్కస్ చేస్తా ఉంది, మద్యం తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, లేకపోతే శాండ్ తీసుకోండి, ప్రతి దాంట్లో జరుగుతా ఉన్నప్పుడు ఇక కింద లెవెల్లో మనం కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఆపండి అని చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసినట్టే కదా. పరిపాలన నా చేతిలో లేదు, నేను చెప్తే పరిస్థితిలో లేరు, మీరన్నా ఏదైనా బతిమలాడి మీరు తీసుకున్న దాంట్లో వాళ్ళ కొంత బయటపడకుండా దీన్ని సర్దుమణిగేటట్టు చేయండి అని చెప్పినట్టుంది తప్ప గతంలో మీరు గమనించండి సార్, ప్రతి కార్యకర్త డేటా కూడా నా దగ్గర ఉంది, నా డాష్ బోర్డ్ లో ప్రతిదీ ఉంది, నేను ఎవ్రీథింగ్ ఐ కెన్ కంట్రోల్ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బతిమలాడుతా ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని మీరు బయటపడకుండా జాగ్రత్తగా చూడండి అని బయటపడుతున్నప్పుడు. ఓకే, ఒకందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి రామకృష్ణ గారు. మిమ్మల్ని కానీ చింతామోహన్ గారిని కానీ ఇట్లాంటి కొంతమంది నిజాయితీగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నిస్తున్నారు, బాగానే ఉంది. మీ పిసిసి ప్రెసిడెంట్ కూడా ఒక మాట చెప్పండి, అయ్యా అమ్మ మనం గబ్బు పట్టిపోతున్నాం మీ వ్యాఖ్యలతో అని చెప్పి. రైట్, ఏమనుకోమాకండి. రైట్, ఫైనల్గా విజయబాబు గారు మీరు చెప్పండి. ఐటీవీ చట్టంలో రాష్ట్రం మార్పులు చేయలేదని పొన్నవోలు గారు చెబుతున్నారు. ఈ ఐటీ చట్టాన్ని సోషల్ మీడియాని లోకేష్ గారి సారథ్యంలో అప్పచెప్పి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఈ మార్పులు చేర్పులు మంత్రివర్గ ఉపసంఘం కానీ ఇవన్నీ కూడా మీ పొన్నవోలు గారి వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఎస్ అండి, పొన్నవోలు గారి వ్యాఖ్యలు, ఇందాక మాట్లాడినటువంటి కడప అరెస్టుకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ కలిపి ఒకే సమాధానంగా ఏంటంటే చాలా స్పష్టంగా నిన్నే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేశారండి. ఆయన భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయపాలన మాత్రమే, బుల్డోజర్ పాలన కాదు. ప్రభుత్వమే జడ్జి, లాయరు, అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించాలంటే అది సాధ్యం కాదు, అది మనజాలదు అని చెప్పని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సైతం జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వమే జడ్జిలా వ్యవహరిస్తుంది, ప్రభుత్వమే లాయర్లా వ్యవహరిస్తుంది, ప్రభుత్వమే ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తుంది. సో ఇప్పుడు దానికి అదనంగా ఇంకొక టచ్అప్ ఏంటంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక చట్టం తేవాలని. ఈ అతి తెలివి ప్రయత్నం ఇది వీళ్ళది కాదండి. కర్ణాటకలో మధ్య తొక్కిసలాట జరిగి అక్కడ అంతా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ అన్నీ చేస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం సోషల్ మీడియా మీద ఒక చట్టం తేవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ మొత్తం సామాజికవేత్తలు, మేధావులు, సీనియర్ లెజిస్లో వాళ్ళందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున భగ్గుమని చెప్పని రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు, కానీ ఇంతవరకు అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టలేదు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, ఒకవేళ దాన్ని చట్టంగా తెచ్చినా కూడా ఏమవుతుందనే దాని మీద వాళ్ళకు ఒక ఇది ఉంది. అయితే ఆ డ్రాఫ్ట్ని యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు తెప్పించుకొని దాన్ని ఇక్కడ వీళ్ళు అతి తెలివిగా వీళ్ళు ప్రదర్శించి దీని మీద కొంతమందిని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో పొన్నవోలు గారు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే అసలు కనీసం కించిత్తు లీగల్ ఇదే అనుభవం లేనటువంటి వాళ్ళు, ఆ స్పృహ లేనటువంటి వాళ్ళేంటి చట్టం తయారు చేయడానికి అని చెప్పని ఆయన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రేజ్ చేశారు. ఇక కడప విషయానికి వచ్చినట్టు అసలు దిస్ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ ది లా అండి. రేపు పొద్దున చట్టం చేసినా కూడా పొన్నవాళ్ళు గారు చెప్పారు చట్టం చేయాలి అన్నట్లయితే రాజ్యాంగ సవరణ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఎవరు ఏ చట్టం చేసినా కూడా ఫండమెంటల్ రైట్స్ కి ఎఫెక్ట్ అయ్యేటువంటి విధంగా చట్టం చేస్తే అది చట్టం కాదు. ఇక నిన్న ఆ ఎస్పీ అంత పర్ఫెక్ట్గా ఆయన యాక్ట్ చేయడంలో కానీ అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ విజయలక్ష్మి గారు వారు దాన్ని తిరస్కరించడానికి కానీ ఏంటంటే హైకోర్టు మీకు గుర్తుండే ఉంటుందో జూలై 5వ తారీఖు నాడు మెకానికల్ రిమాండ్స్ అనేటువంటి ఆపాలి, ఆర్నేష్ కుమార్ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలను సోషల్ మీడియాలో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ 7 సంవత్సరాల్లోపు వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పింది. ఆ చెప్పిన దరిమిలా
మీకు ముగిస్తున్నానండి. నందిగామలో 8 మందికి రిమాండ్ ఇవ్వాలనుకుంటే అక్కడ మ్యాజిస్ట్రేట్ దాన్ని తోసిపుచ్చారు. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో మనం చూసాం, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు వైసీపీ కార్యకర్తలు, అక్కడ కూడా రిమాండ్ని తోసిపుచ్చిన సంఘటన చూసాం. ఇక్కడ కూడా అంటే ఖచ్చితంగా ఇప్పుడు లోవర్ కోర్టులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్స్ అందరూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆ జీవో గైడ్ లైన్స్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. చట్టం తెలిసిన ఎస్పీ లాంటి వాళ్ళు కూడా, కడప ఎస్పీ లాంటి వాళ్ళు కూడా ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నారు. కేవలం ఈ రెడ్ బుక్ తో మనకు అన్ని ఆయన చూసుకుంటాడులే అని చెలరేగిపోయేటువంటి కొద్ది మంది పోలీసులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా చేస్తే ఎవరం కాదను. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. అంతేగాని పని కట్టుకుని ఒక వర్గాన్నో ఒక పార్టీనో ఇబ్బంది పెట్టాలని చేయటమే తప్పు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమరావతిలో నిర్మాణం చేపట్టడానికి ఎన్టీఆర్ విగ్రహం పెడతారంటున్నారు, బాగానే ఉంది. కానీ తిరునల్వేలిలో కరుణానిధి గారి విగ్రహాన్ని పెట్టడానికి స్టాలిన్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు నో అంది, పెట్టడానికి వీలేదు, అట్లా మీరు గవర్నమెంట్ డబ్బుతోటి అని చెప్పింది. మరి దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా ఏంటనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఆకాశమే హద్దుగా విమానయానం రంగం విస్తరణ, ఏపీ మంత్రి లోకేష్తో ఎయిర్ బస్ చర్చలు ఫలప్రదమైనట్లు భావిస్తున్నానని కేంద్ర మంత్రి గారు అన్నారు. మరి రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? పుష్కరం నాటికి పోలవరం పూర్తి చేయాల్సిందేనని చంద్రబాబు గారు చెప్పారంట, మంచిదే. అయితే ఆర్టీసీ నుంచి ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్గా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా వచ్చిన సజ్జనార్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారని మన పురుషోత్తమ్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో శక్తివంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి అంటూ హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పిలుపు ఇవ్వడం అభినందనీయమని ఆయన మెచ్చుకున్నారు. మరి ఆ ఆఫీసర్ గారు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయటం మంచి పరిణామంగానే తీసుకోవాలి. ఎవరు చెడ్డని ఆయన కూడా ఎంకరేజ్ చేయరు, కానీ మంచిగా పెట్టండి, సోషల్ మీడియాని వాడుకోండి అని చెబుతున్నారు.